నమస్కారం అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ ఎన్బి వేద. శివకేర గారు రాసిన యూ కెన్ విన్ పుస్తకం చదివి నేను చాలా మంచి విషయాలను నేర్చుకున్నాను. ఈరోజు ఈ వీడియోలో నాకు అర్థమైన విషయాలను నేను నా సొంత మాటల్లో మీతో షేర్ చేసుకోవాలని, గోల్ సెట్టింగ్ గురించి ఈ వీడియోలో చెప్పాలని అనుకుంటున్నాను. దాని గురించి చెప్పే ముందు నేను ఒక చిన్న స్టోరీ చెప్తాను. ఒక ఊరిలో ఒక యువకుడు ఉండేవాడు. అతనికి ఆర్చరీ అంటే చాలా పిచ్చి, అంటే విలువిద్య అంటే చాలా పిచ్చి. తను ప్రపంచంలోనే గొప్ప ఆర్చర్ అవ్వాలని కలలు కనేవాడు. దానికోసం రోజుకు 10 గంటలు కష్టపడి ప్రాక్టీస్ చేసేవాడు. కానీ అతని ప్రాక్టీస్ చేసే విధానం చాలా వింతగా ఉండేది. అతను అడవిలోకి వెళ్ళి కళ్ళు మూసుకొని ఒక బాణం వదిలేవాడు. ఆ బాణం వెళ్ళి ఏదో ఒక చెట్టుకో లేక గోడకో తగిలేది. బాణం తగిలిన తర్వాత ఆ యువకుడు అక్కడికి వెళ్ళి ఆ బాణం చుట్టూ ఒక టార్గెట్ సర్కిల్ గీసేవాడు. ఆ తర్వాత గర్వంగా అందరికీ ఇలా చెప్పేవాడు, చూసారా, నా బాణం కరెక్ట్గా టార్గెట్ మధ్యలో తగిలింది అని. అది చూసిన ఒక ముసలాయన నవ్వుతూ అతని దగ్గరికి వచ్చి ఇలా అన్నాడు, నాయనా, నువ్వు బాణం వేసిన తర్వాత సర్కిల్ గీస్తున్నావు, అది ఎవరైనా చేయగలరు. కానీ నిజమైన విజేత అంటే ముందు టార్గెట్ని ఫిక్స్ చేసుకొని ఆ తర్వాతే బాణం వేసేవాడు. ఫ్రెండ్స్, ఈ కథ నుండి మనం ఏం తెలుసుకోవాలి? చాలామంది లైఫ్లో కష్టపడతారు, కానీ ఎటు వెళ్ళాలో తెలియదు. ఆ యువకుడిలాగే ఏదో ఒక పని చేస్తారు, ఏదో ఒక రిజల్ట్ వస్తుంది, దాన్నే సక్సెస్ అని ఫీల్ అవుతారు. కానీ నిజమైన సక్సెస్ రావాలంటే మీకు ఒక స్పెసిఫిక్ గోల్ ఉండాలి. అసలు గోల్స్కి డ్రీమ్స్కి డిఫరెన్స్ ఏంటో తెలుసా? కలలు కనడం అందరికీ ఇష్టమే, కానీ ఆ కళకు ఒక డెడ్ లైన్ ఉంటేనే అది గోల్ అవుతుంది. డెడ్ లైన్ లేని గోల్ ఎప్పటికీ నెరవేరదు. ఈ కథలో ముందు సర్కిల్ గీసి బాణం వేయడం అంటే ప్లానింగ్తో ముందుకు వెళ్ళడం. బాణం వేసిన తర్వాత సర్కిల్ గీయడం అంటే అదృష్టం మీద ఆధారపడడం. విజేతలు ఎప్పుడూ అదృష్టం మీద ఆధారపడరు, వాళ్ళు ప్లానింగ్ మీద ఆధారపడతారు. ఫ్రెండ్స్, ఈ కథలో యువకుడిలాగా మనం కూడా గాలిలో బాణాలు వదులుతున్నామా, లేక ఒక గోల్ సెట్ చేసుకొని దానివైపు వెళ్తున్నామా ఒక్కసారి ఆలోచించండి. యూ కెన్ విన్ బుక్లో శివకేర గారు చెప్పినట్టు, విన్నర్స్ డోంట్ డూ డిఫరెంట్ థింగ్స్, దే డూ థింగ్స్ డిఫరెంట్లీ. ఆ డిఫరెన్స్ ఏంటంటే వాళ్ళకి ఒక క్లియర్ గోల్ ఉంటుంది. సో ఈరోజే మీ పేపర్ అండ్ పెన్ తీసుకోండి, మీ టార్గెట్ ఏంటో డిసైడ్ అవ్వండి. గోల్ సెట్ చేసుకోవడానికి శివకేర గారు ఒక స్మార్ట్ ఫార్ములా ఎక్స్ప్లెయిన్ చేశారు. SMART, స్మార్ట్. ఎస్ అంటే స్పెసిఫిక్, అంటే మీ గోల్ స్పష్టంగా ఉండాలి. M అంటే మెజరబుల్, మీరు ఎంత సాధించారో కొలిచేలా ఉండాలి. A అంటే అచీవబుల్, అది సాధించదగ్గదిగా ఉండాలి. R అంటే రియలిస్టిక్, అది వాస్తవానికి దగ్గరగా ఉండాలి. T అంటే టైం బౌండ్, అంటే ప్రతి పనికి ఒక డెడ్ లైన్ పెట్టుకోవాలి. గోల్స్ అనేవి 3 టైప్స్గా క్లాసిఫై చేయొచ్చు. ఫస్ట్ వన్, షార్ట్ టర్మ్ గోల్స్. షార్ట్ టర్మ్ గోల్స్ అంటే మనం ఆ గోల్ని ఒక 1 ఇయర్ లోపు సాధించాలి అని టార్గెట్ పెట్టుకోవడం. అంటే 1 ఇయర్ లోపు టార్గెట్ పెట్టుకునే వాటిని షార్ట్ టర్మ్ గోల్స్గా మనం క్లాసిఫై చేయొచ్చు. సెకండ్ వన్, మిడ్ టర్మ్ గోల్స్.
మిడ్ టర్మ్ గోల్స్ అంటే 1 ఇయర్ నుండి 3 ఇయర్స్ లోపు ఏదైనా గోల్ని సాధించాలి అని అనుకోవడం. థర్డ్ వన్ లాంగ్ టర్మ్ గోల్స్. లాంగ్ టర్మ్ గోల్స్ అంటే అబౌవ్ 5 ఇయర్స్, అంటే గోల్ని సాధించడానికి 5 ఇయర్స్ కంటే ఎక్కువ టైం తీసుకుంటే వాటిని లాంగ్ టర్మ్ గోల్స్ అంటాం. ఫ్రెండ్స్, మీ లైఫ్లో మీ మెయిన్ గోల్ ఏంటో కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.